గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. బట్ ఇన్ని వందల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయటానికి కారణం చేసిన అప్పులు అయితే ఆమె చేసిన అయితే అప్పులు కాదు, మోసగించిన అప్పులన్నీ. చాలా వరకు మోసగించిన అప్పులోను లెక్కలు సరిగా చూసుకోక ట్యాక్స్ టైం కి కట్టకపోతే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది కదా, అలా పెరిగిపోయింది అనమాట. నాగలింగం గారని ఒక పెద్ద ఆయన ఉండేవారండి, మేనేజర్. ఆయన ఉన్నప్పుడు లెక్కలంతా చాలా బాగా చూసుకునేవారు. ఆయన వైదా రెహమాన్ గారికి కూడా మేనేజర్గా ఉండేవారు. అతను ఉన్నప్పుడు చాలా బాగా నీట్గా అన్నీ ఉండేవి. నాన్న కూడా వస్తూ ఉన్నారు కదా, ఇంట్లో నాన్న ఉండేవారు. నాన్న అంటే కొంచెం భయం ఇంట్లో వాళ్ళకి, ఎవరు ఈ బంధువులు గిందువులు అంతా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు సెపరేట్ అయ్యారో ఈజీ అయిపోయింది బంధువులకు రావడానికి. దే డిడ్ంట్ మేక్ అటెంప్ట్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్ ఆల్సో, ఎందుకంటే దూరంగా ఉంటేనే వీళ్ళకి కుదురుతుంది. అందుకని ఇంకా ఎక్కించి అమ్మని నాన్నకు దూరంగా చేయడానికి ట్రై చేశారు, కానీ దగ్గర తీసుకురావడానికి ట్రై చేయాల. నాన్న కూడా చాలా ట్రై చేశారు దగ్గర అవటానికి, వీళ్ళు దూరంగా పెట్టేశారు అనమాట. ఒకసారి అయితే నాన్న గోడ దూకి కూడా వచ్చున్నారు అమ్మ దగ్గరికి, వీళ్ళు అలౌ చేయలేదని. అటోళ్ళని కూడా అట్ట వచ్చిన నాన్నని కూడా తరిమేస్తున్నారు అనమాట ఇంట్లో బంధువులు. అలా చేసి సెపరేట్ ఎట్టగొట్ట వీళ్ళిద్దరిని సెపరేట్ చేస్తే కానీ మనకి కుదరదని సెపరేట్ చేసేసి వీళ్ళు. బట్ మీరు చెప్పారు నాన్నది చాలా పాజిటివ్ అనిపిస్తుంది అమ్మా. బయట కొంతమంది ఆర్టిస్టులు కానీ కొంతమంది టెక్నీషియన్స్ ఒకటి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, సావిత్రి గారి లైఫ్ లోకి జెమినీ గణేషన్ గారు రావటమే పెద్ద మైనస్ అంటారు. ఏం చెప్తారు మీరు అసలు దానికి? ఏకీభవిస్తారా? నాన్న కాబట్టి అలా చెప్పటం కాదు, కానీ సరిగ్గా ఇల్లు మేనేజ్ చేయలేకపోవటం రీజన్ అండి దానికి. సెకండ్ వైఫ్గా రాని, థర్డ్ వైఫ్గా రాని, ఎన్ని వైఫ్స్ అలా కానివ్వండి, ఇది ఇప్పుడు నార్మల్ అయిపోయింది. అలా వచ్చినప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉండటం పెద్ద ఇంప్రాబబుల్ ఏం కాదు. అది ఇంట్లో సరిగ్గా ఉండాలి, ఇంట్లో వాళ్ళు సపోర్టివ్గా ఉండాలి. అలా కాకుండా అమ్మ వచ్చి చాలా బిజీ కదా, పొద్దున్న వెళ్తే ఎప్పుడో రాత్రి వచ్చేది, ఇంట్లో ఏం జరుగుతుంది అనేది అమ్మకు తెలియదు. మా అమ్మమ్మ ఉన్నంత వరకు కొంచెం కంట్రోల్ ఉండేది. అమ్మమ్మ ఆస్మా పేషెంట్, తను చనిపోయిన తర్వాత ఇల్లు చూసుకోవడానికి ఒకళ్ళు ఉండాలి కదా, హౌస్ కీపింగ్ అంటూ జరగాలి కదా, చూసుకోవడానికి ఎవరు లేరు. వచ్చిన బంధువులందరూ వాళ్ళు మింగి వాళ్ళకి కావాల్సినవి తీసుకెళ్ళటమే, కానీ ఇంటిని చక్కబెట్టేవాళ్ళు ఎవరు లేరు. మేమేమో చిన్నపిల్లలం, మేము స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నాం, మాకేం జరిగేది మాకు తెలీదు. చాలామంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, మాకు అసలు తెలీదు. ఎంత ఆస్తి అయినా కరిగిపోతుంది కదా అలా ఉంటే. సో మేనేజ్మెంట్ లేదు. సినిమాల మీద కూడా వచ్చిన నష్టాలు కూడా ఉన్నాయండి. అవేంటంటే చాలా వ్యత్యాసం చూస్తే అంత ఇంటెలిజెంట్గా చేయలే ఆయన కానీ ఆమె కానీ. భానుమతి గారు, అంజలి గారు సినిమాలు తీశారు, చాలా ప్రేమ్గా ఉన్నప్పుడు తీశారు. భానుమతి గారు అయితే స్టూడియో కూడా కట్టించారు, ఎవరికి తగ్గిపోని రీతిలో. అమ్మకి ఆ మేనేజ్ చేసే ఇది లేదని చెప్పి నాన్నకు తెలుసు, అందుకు ఆయన అస్సలు ఒప్పుకోలే. మూవీ తీయటం అనేది నీ వల్లే కాదు, నీకుండే క్యారెక్టర్కి అది అస్సలు కుదరదు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అంతా చాలా కష్టం, వద్దని అంటే వినలేదు. అది లేటర్ పార్ట్లో ఆయన కూడా చేశాడు తప్పు. ఆయన వయసు అయిపోయిన తర్వాత ఆయన కూడా తీశాడు, ఆయన కూడా సినిమాలు తీశాడు, బాలచందర్ని పెట్టి నానవనిల్లే అని. ఓకే, చాలా మంచి సినిమా. చాలా మంచి అది రాంగ్ టైం. ఆయనకి ఏదో అవార్డు వచ్చింది కూడా, ఇంగ్లీష్ నావెల్ ని అడాప్ట్ చేసి తీశారు. డబ్బులు పోయినాయి ఆయన కూడా, ఆయనకి డబ్బులు పోయింది. తర్వాత ఇంకో సినిమా తీశారు, అప్పుడు బాగొట్టారు. వీళ్ళిద్దరు చేసిన తప్పు ఏంటంటే, అంత పెద్ద ఆర్టిస్టుల జంట వాళ్ళు ప్రైమ్ టైంలో కన్నా ప్రొడక్షన్ పెట్టుకొని ఉంటే, నేను అందుకనే సావిత్రి మా అంజలి గారు, భానుమతి గారు అంటున్నాను. భానుమతి గారు ఏ టైంలో తీశారు, లైలా మజ్ను కానీ, బాటసారి కానీ, విప్రనారాయణ కానీ, ఎలాంటి సినిమాలు తీశారు. అంజలీదేవి గారు సువర్ణ సుందరి అని, స్వర్ణమంజరి అని, ఇలాంటి పరాశక్తి మొదట తీసిన వాళ్ళ బ్రానరే కదా. వాళ్ళందరూ ప్రైమ్ టైంలో వాళ్ళు బాగా వెలుగుతున్న టైంలో సినిమాలు తీశారు, అవి కాపాడినాయి వాళ్ళని. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, భార్యాభర్త ఇద్దరు వాళ్ళ పీరియడ్ అయిపోయింది. ఇవి 70లో తీసింది. ఇది వియత్నాం వీడని శివాజీ గారును పద్మిని గారు చేశారు, బాగా ప్లే చేసింది అది తమిళ్లో. ఆ సినిమాని వింత సంసారం అని చెప్పి జగ్గయ్య గారిని పెట్టి తీసింది 68, 70లో. దాసనారాయణరావు గారు అసోసియేట్ దానికి, ఎవరు తప్పు లేదు దానిలో. కానీ ఆ సబ్జెక్టు ఆంధ్రాకి సంబంధించింది కాదు, ఇక్కడ బ్రాహ్మల ఇది. ఆ టైంకి ఈ పరిస్థితి అయిపోయింది. అప్పుడు 65 ఆ ప్రాంతంలో అయితే చాలా బాగుండేది, అది పోయింది. ఆ తర్వాత మూగ మనసుల్ని తమిళ్లో తీసి, అవును, ఆ మూగ మనసులు తమిళ్లో తీసి దాన్ని ఎక్కువ రోజులు ఆడకపోవడం వల్ల రాలా.
షూటింగ్ టైంలో ఎక్కువగా టైం ల్యాప్స్ అయ్యి వడ్డీలు కట్టాల్సి వచ్చింది అన్నమాట. ఆ 2 సినిమాల వల్ల ఎక్కువ నష్టం వచ్చింది. కొన్ని ఆస్తులు అమ్మాల్సి వచ్చింది ఆ సినిమా వల్ల. సినిమాల వేషాలు కూడా తగ్గుతున్నాయి కదా. డైరెక్షన్కి ఈయన చెప్పారు అప్పుడు, అంటే పూర్తిగా విడిపోలేవారు అప్పటికి. ఆయన చెప్పి వద్దన్నారు. ఆయన వద్దనకపోతే అప్పటికి మీరు అప్పుడు ఆమెతో ఉండి తీసిన వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే, సినిమాతో పరిచయం ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు. చిన్నారి పాపలని తీయించారు, సక్సెస్ అయింది. మాతృదేవ తీశారు, అది సక్సెస్ అయింది. ఆ వేటిల్లో మిగతా అయిపోయినాయి, నష్టమైంది. ఆమెకు సంసార జీవితంలో ఆమె తట్టుకోలేకపోవడానికి కారణం మామూలు కుటుంబాల్లో అడ్జస్ట్మెంట్లు ఉన్నట్టుగా ఆమె అడ్జస్ట్ కాలేకపోయింది. ఇగో క్లాస్ స్టేజ్ కి ఎదిగిన తర్వాత ఇద్దరు ఆర్టిస్టులు అయినప్పుడు నాకెందుకు ఇప్పుడు మామూలుగా అంటుంటారు కదండి. ఒక ఆయన నాకు తెలిసిన బంధువులు, మా ఇంట్లో మా అమ్మాయికి ఏదో విడాకులైంది, నాకెందుకు జరిగింది అనుకుంటే, మంచి జరిగినా కూడా మనకు జరిగినప్పుడు అనుకోగా జరిగింది. నాకే ఎందుకు జరుగుతుంది అనుకున్నప్పుడు ఇబ్బందుల్లో పడతాం. ఇది మామూలుగా అందరికీ జరుగుతుంది, మనకు కూడా జరిగింది. ఏదొచ్చి మీద పడినా కూడా మంచి వచ్చేట్టు అందరికీ జరుగుతుంది, సమాజంలో అందరికీ జరిగేదే మన ఇంట్లో కూడా జరుగుతుంది. దాన్ని తట్టుకోలేకుండా ఉండకూడదు. దాని గురించి పరిపక్వత ఆలోచించి సర్దుబాటు చేసుకున్నప్పుడు ఆ సంసారం నిలబడుతుంది. పిల్లలు కానీ అందరూ సక్రమంగా ఇదవుతూ ఉంటారు. లేనప్పుడు ఏమవుతుందంటే ప్రోజని అంటే పిల్లల్ని దృష్టిలోకి తీసుకోకుండా ఆలోచించినప్పుడు ఈగో క్లాస్ వచ్చినప్పుడు విడిపోవడం అనేది జరుగుతుంది. ఆయన 2 సంవత్సరాలు పోరాడాడు, సరి చేసుకున్నాను. 70 కుదరల, 2 ఏళ్ళు 60 నుంచి 70 వరకు. ఆ తర్వాత విడిపోవాల్సి వచ్చింది. ఆయన వస్తూ పోతూ మేమే కారణం ఆయన్ని తీసుకురావడానికి. నేను మా ఫాదర్ వెళ్ళి ఆయన్ని తీసుకుని మా పెళ్లి టైంలో తీసుకున్న ఆ టైంకి ఉండలేకపోయినాడు, అది వేరే కారణం. ఆయన ఏదో ఇదయ్యాడు, ఆఫ్రికా పోవాల్సి వచ్చి వెళ్ళిపోయారు. ఆయన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ప్రతి విషయంలోనూ ఆయన పాలు పంచుకుంటున్నాడు దీనిలో. నానున్నారమ్మా మీ పెళ్ళప్పుడు? పెళ్లికి లేరు, ఉన్నారు ఆయన. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఉన్నారు కదా, వస్తూ పోతూ ఉన్నారు. చాలా కాలం దీనిలో ఉన్నారు. 81 లో చనిపోయింది, కానీ నాన్న ఉన్నారు కదా. ఆయన 2003లో చనిపోయారు. అప్పుడు ఏమైందంటే ఆయనకి సౌత్ ఆఫ్రికాలో ఏదో ప్రోగ్రామ్ వచ్చి పిబి శ్రీనివాస్ గారు అని ఆయన వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి మా పెళ్లి పోస్ట్పోన్ చేసుకోమన్నారు. పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది అనేది. ఏం చెప్పిందంటే మనం అన్ని ఏర్పాట్లు చేసుకుని కార్లో గట్రా కొట్టించి అందరికి పంచిపెట్టి ఇప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటే మనకు పర్లేదు, కానీ పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు అంటే మా గురించి వాళ్ళు ఏం చెప్పుకుంటారు, బయటకు వెళ్ళి ఎందుకు జరిగిపోయిందని అంటే అది కరెక్ట్ కాదు అది అంటే. ఆయన లేదు అని చెప్పేదో సంజయ్షిగా ఏదో మాట్లాడారు. కానీ అది వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఆయన బాబ్జీ గారు, ఆయన పెద్ద భార్య ఒప్పుకోలేదు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నిలదీసింది ఆయన్ని. నువ్వు వెళ్తే వెళ్ళు, నేను జరిపిస్తానని. ఓకే, ఆ అమ్మ ఈ అమ్మ ఇద్దరు యాక్చువల్ గా మా పెళ్లి గిన్నెస్ బుక్ లోకి వెళ్ళాలండి. ఎక్కడైనా అమ్మ నాన్న కూర్చుని పెళ్లి చేస్తారు. ఇద్దరు అమ్మలు కూర్చుని పెళ్లి చేశారు. మామూలు పదాల్లో చెప్పాలంటే సవతలు ఇద్దరు, వాళ్ళిద్దరు కూర్చుని ఎలా ఉంటది అమ్మా వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటది అండర్స్టాండింగ్ కానీ? ఏమన్నా కొంచెం అది యూజువల్ గా అందరికి ఉంటుంది, కానీ అమ్మ ఆ ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉండేది. ఆ పిల్లలతో కానీ, పిల్లలు మెడిసిన్ చదువుతున్నారు అక్క మణిపాల్లో. అక్కడికి మా పెద్దమ్మ ఏంటంటే కొంచెం ట్రెడిషనల్, బయటకు అంతా ఎక్కువగా వెళ్ళదు. ఆ కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది చూసుకోవటం అంతా అమ్మ నాన్నే వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళకి ఏదైనా డ్రెస్సెస్ ఎలా చేసుకోవాలని చెప్పటం కానీ, వాళ్ళకి హెయిర్ కట్ చేయించడం కానీ, ఇవన్నీ వాళ్ళే కూడా చాలా చెప్పున్నారు. మా అమ్మ చాలా స్ట్రిక్ట్, కానీ మీ అమ్మ దగ్గరే మేము చనువుగా ఉండేవాళ్ళం అని చెప్పేసి. సో పిల్లల దగ్గర చాలా బాగా ఉండేదాన్ని. వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా బాగుంటారు. తర్వాత అమ్మ పోయిన తర్వాత కూడా పెద్దమ్మ నా దగ్గర చాలా బాగుండేది. లేరని బాధపడబాక నేను ఉన్నానని చెప్పేసి. సో సిస్టర్స్ తర్వాత మాకు చిన్న చిన్న డిఫరెన్సెస్, మామూలుగా ఫ్యామిలీలో వచ్చే డిఫరెన్సెస్ వచ్చినాయి. మేము కొన్ని రోజులు మాట్లాడుకోలేదు, మళ్ళీ కలిసాం, మళ్ళీ మాట్లాడుకోలే, అలా ఇన్ అండ్ అవుట్ గా ఉన్నాము. అది ఓన్లీ ప్రాపర్టీస్ వల్లే వస్తుంది కదా? ప్రాపర్టీస్ లేదండి, మాకు ప్రాపర్టీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాన్న సంపాదించింది వాళ్ళకి, అమ్మ సంపాదించింది మాకు, అది వి వర్ వెరీ క్లియర్. అందుకని ఆ ప్రాపర్టీ ప్రాబ్లం మాకు ఎప్పుడు రాలేదు. వాళ్ళు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు మేము ప్రాపర్టీ, నాన్న సైడ్ ప్రాపర్టీ మేము అడగమని చెప్పేసి. సో ఆ నమ్మకం ఉంది. ప్రాపర్టీ విషయంగా మాకు ఎప్పుడు రాలేదు.
జనరల్గా ఈగో క్లాషెసే కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అనే దాని దగ్గర నాన్న ఏదైనా ఫంక్షన్కి ఎక్కువగా అమ్మతో వెళ్తే అటుపక్క కొంచెం ఇదే అయ్యేది. అటువంటి చిన్న చిన్న ఇద్దరు సినిమాలో ఉన్నారు కాబట్టి తప్పక వెళ్తారు. అది వచ్చేది. ఇప్పుడు కృష్ణ గారు విజయ నిర్మల గారు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళు కదా. సోషల్ యాక్సెప్టెడ్. అక్కడ కొంచెం Social చిన్న acceptance. చిన్నవి వచ్చేది. ఇప్పుడు రీసెంట్గా మహానటి సినిమా వచ్చిన తర్వాత ఏమైందంటే సోషల్ మీడియాలో అలవాట్లు ఉన్నాయి కదా, కమెంట్స్లో వచ్చి నాన్నని చడాబడా తిట్టున్నారు అందరు. నాన్న వల్ల అలా అయిపోయింది అమ్మ అని చెప్పి. అది చూసి అక్కలకి చాలా కోపం వచ్చి నువ్వు ఎలా ఒప్పుకున్నావు ఈ సినిమాకి తీయటానికి, ఇప్పుడు నాన్న పేరు చెడింది కదా బయట అంటే, నేనుండి అయ్యో నాన్న ఆంధ్రాలో ఎప్పుడూ విలన్ లుక్ అని చూశారు, ఈ మూవీలో నుంచి అది చేంజ్ అవ్వాలనే దాంతో పాజిటివ్ వే అన్ని ఎక్కువగా చూపించమని చెప్పున్నాం మేము. వాళ్ళు అలాగే తీస్తున్నారు. కమెంట్స్ని బట్టి మీరు అలా తీసుకోవద్దని అంటే అది వాళ్ళు ఒప్పుకోక చాలా సంవత్సరాలు నాతో మాట్లాడలేదు అసలు. అక్కోళ్ళు ఎవరు నాతో మాట్లాడకుండా ఇప్పుడు రీసెంట్గా ఒక బర్త్డే ఫంక్షన్లో కలిసి గబుక్కుని కావలించుకుని ఎలా ఉన్నావు ఏంటని చెప్పేసి, వయసు అయిపోయింది ఇంకేంటి మనకి డిఫరెన్సెస్ అని చెప్పి మేము దాన్ని బ్రేక్ చేసాం అనమాట. ఇప్పుడు సినిమా వచ్చి మళ్ళీ కొంత కొంపలో చిచ్చు పెట్టింది. అవును, దానికి అదే అయింది. చాలా నైస్గా వీళ్ళ అక్క, ఇంకొక అక్క రేఖా గారు, పెద్ద రేఖ గారు పెద్ద రేఖా గారు, హిందీ. ఆమె ఒక సమాధానం చెప్పి నువ్వే చెప్పు అది. ఏం చెప్పి అక్క ఫోన్ చేసి అనింది, అమ్మ నేను సినిమాలో ఉన్నాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్, సినిమా కోసంగా కొన్ని చేంజెస్ ఉంటాయి. సినిమా తీసేటప్పుడు బయోగ్రఫీని ఆటోబయోగ్రఫికల్గా తీసేటప్పుడు దాన్ని అలాగే చూపించడానికి కుదరదు. సో చిన్న చిన్న డిఫరెన్సెస్ చేస్తేనే సినిమాటిక్గా అది బాగుంటుంది. ఆ డిఫరెన్సెస్ నేను అర్థం చేసుకోగలను కానీ అక్క వాళ్ళు అర్థం చేసుకోలేరు దాన్ని. అందుకని దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోబాక, విత్ టైమ్ ఇట్ విల్ సెటిల్ డౌన్ అని చెప్పింది. దానికి ఒక పదం చెప్పిందండి, ఎప్పుడు ఒక సినిమా తీసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉండదు, డైరెక్టర్ హ్యాస్ గాట్ ద పొయటిక్ జస్టిస్ Poetic, పదం ఉంది. సినిమాలో పొయటిక్ జస్టిస్ అనేది ఒకటి ఉంది, అది అందరికీ అర్థం కాదు. ఇప్పుడు దాన్ని పోయిటరీ కూడా రాస్తాం కదండి, పోయిటరీ రాసేటప్పుడు దానిలో రాసే కొన్ని ఫ్రేజెస్ అంతా ఇమాజినేటివ్ గా చేసే ఫ్రేజ్, అది నిజంగా మనకేం జరగలేదు. అలాగే మూవీలో కూడా పొయిటిక్ జస్టిస్ అని చెప్పి కొంచెం లీవే ఇస్తాం, ఉంటుంది. కొంచెం లీవే ఇస్తారు మూవీస్ లో, విచ్ ఇస్ అలౌడ్. ఆ లిబర్టీ డైరెక్టర్ కు ఉంటుంది, వీ కెనాట్ పిన్ పాయింట్ దట్. ఆ పొయిటిక్ లైసెన్స్ అనేది, పొయిటిక్ జస్టిస్ కాదు, పొయిటిక్ లైసెన్స్ అనేది ఉంటుంది దీనిలో. అందుకని దాన్ని సీరియస్ గా అది నేను అర్థం చేసుకున్నాను, మీకు వాళ్ళకి అర్థం కావడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.